పిల్లలు మనం ఏఎం పిఎం అని ఏ సందర్భంలో అనాలి అన్నది తెలుసుకున్నాం కదా. కొన్ని సందర్భాలు అయితే ఇచ్చున్నారు, పక్కన కాలాన్ని కూడా ఇచ్చారు. మరి అది ఏఎం అవుతుందా పిఎం అవుతుందా, టైంని ఎలా తెలియజేయాలి అన్నది మీరు చెప్పాలి ఒక్కొక్కరుగా వచ్చి. మొదటిగా మోక్ష. టైం 4:15. పిల్లలు ఆడుతున్నారు. పిఎం. పిఎం. టైం 6 గంటలు. ఎందుకు ఏఎంలో పెట్టావు? తెల్లవారి ఉదయిస్తున్నాడు. ఎవరు? సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఓకే, నెక్స్ట్. పిల్లలు బడి నుంచి ఇంటికి వెళ్తున్నారు. అన్నికి ఎలా తెలిసింది? టైం చూడు ఎంత అయిందో. 5:30. 5:30. స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్నారు. పిఎం. నెక్స్ట్ మానస. పిల్లలు భోజనం చేస్తున్నారు. టైం 8. పిఎంలో పెడదాం. రాత్రి 8. తేజస్విని. అమ్మాయి పడుకుంది. 9 గంటలు అయ్యింది. అంటే ఏమ్మా పిఎమ్మా? పిఎం. పిఎం. నెక్స్ట్. పిల్లలు బడికి వెళ్తున్నారు. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. వెళ్తున్నారని ఎలా తెలిసింది? వస్తున్నారా వెళ్తున్నారా? టైం 8:30 అయింది. అంటే ఏమ్మా పిఎమ్మా? ఏం. ఏం. నెక్స్ట్. టైం 12:15 అయింది. పిల్లలు అన్నం తింటున్నారు. స్కూల్ డ్రెస్తో. పిఎం. నెక్స్ట్. అమ్మాయి చదువుకుంటుంది. టైం ఎంత అయింది? టైం 8. అప్పుడు ఏమ్మా పిఎమ్మా? పిఎం. పిఎం.